మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు, శుభాలు. మరొకసారి దేవుడు మనందరినీ సజీవులుగా ఉంచినందుకు ప్రభుకి మహిమ కలుగును గాక. ఇది నా దేవుని వాగ్దానము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. నీతిమంతుల ప్రార్థన దేవుడు అంగీకరించేవాడిగా ఉంటున్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలిగితే, దేవాది దేవుడు ఎంతోమంది ప్రార్థనలు నిరాకరించక అంగీకరించిన వాడిగా కనబడతా ఉంటున్నాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే, హన్న ఇదిగో గర్భఫలం లేక దేవుని సన్నిధానంలో కన్నీళ్లు విడుస్తూ లోపల తన బాధను వ్యక్తపరుస్తూ ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంది. అయితే దేవాది దేవుడు హన్న యొక్క గర్భఫలాన్ని ముట్టి ఇదిగో చక్కటి కుమారుడిని అనుగ్రహిస్తూ వచ్చాడు. అదే రీతిగా హిజ్కియా గురించి ఆలోచించేస్తే, నీవు మరణం అవుతున్నావు అని ఎప్పుడైతే ప్రవక్త తన మాటను తెలియజేస్తూ వచ్చాడో, ఆయన ప్రభు దగ్గర అడుగుతున్నాడు, ప్రభువా, నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నానో, ఎంత అనుకూలంగా నడుచుకున్నానో ఒక్కసారి కృపచేత జ్ఞాపకం చేసుకో ప్రభువా అని చెప్పి ఆ నీతిమంతుడు ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. కనుక దేవాది దేవుడు మరి హన్నా ప్రార్థన ఆలకించాడు, గర్భఫలాన్ని తెరుస్తూ వచ్చాడు. హిజ్కియా ప్రార్థన అంగీకరించాడు. దేవుడు 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని అనుగ్రహించాడు. వారిద్దరికి అనుగ్రహించినటువంటి దేవుడు నీ ప్రార్థన ఎందుకు అంగీకరించాడు? నువ్వు దేవుని వాక్యం మీద విశ్వాసం ఉంచి ప్రభునందు నీతిగా బ్రతకగలిగితే దేవుడు తప్పకుండా నీ ప్రార్థన అంగీకరిస్తాడు. దేవుడు నీ ప్రార్థనను త్రోసివేయకోకుండా ఖచ్చితంగా అవునని ఆమెను అంటాడు. ప్రియమైన బిడ్డలారా, కనుక పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టేటువంటి నీవు పట్టుకోవడమే కాదు, వాక్య ప్రకారం నడవగలిగితే దేవుడు మరిన్ని గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. అలాంటి దీవెన ఈ దినాన దేవుడు నీకు దయచేయును గాక. ఆమేన్.